అదేవిధంగా ఈ సంవత్సరం బడ్జెట్ చూశాను లక్ష్మణ్ గారు, దళిత బంధుకు 0 బడ్జెట్ పెట్టినారు. సరే, మీరు పేరు మార్చి 12 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు, చాలా సంతోషం, ఏ పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ మరి ఈసారి 0 బడ్జెట్ పెట్టినారు. దళిత బంధు పథకం గత 2 సంవత్సరాల్లో ఎవరికి రాలేదు. ఒక్క బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో మాత్రమే దళిత బంధు పథకానికి కొన్ని నిధులు వారు ఇచ్చారు, నేను పత్రికల్లో చదివాను. మరి రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలకు ఏమైనా దళిత బంధు ఇస్తారా? ఈసారి 0 బడ్జెట్ పెట్టినారు. దాని మీద మీ ఆలోచన ఏంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇంకొకటి మంత్రి గారు, మీ మేనిఫెస్టోలో మీరు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అన్నారు. మరి ఆ పట్టాలు ఇచ్చే ఆలోచన ఎప్పటి నుంచి ఉంది? ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇస్తుందా? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎప్పటి నుంచి దాన్ని అమలు చేస్తారో కూడా తమరు చెప్పాలని, అదేవిధంగా గౌరవ సభ్యుడు అనిల్ గారు చెప్పిన మాట నేను అథారిటీగా చెప్తున్నా, ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్ విత్ మీ. మీరు 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను తీసుకుంటున్నారు. ఏది పారిశ్రామిక పార్కుల పేరు మీదనో, ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరు మీదనో, ఆన్ ద నేమ్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్ 50,000 ఎస్సీ ఎస్టీ భూములు. అవి కూడా ఎక్కడ? సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, హైదరాబాద్కు దగ్గర ఉన్న చోట చాలా విలువైనటువంటి భూములు. పట్టాలు ఇస్తే ఆ దళిత సోదరులు, ఆ గిరిజన సోదరులు కోటీశ్వర్లు అవుతారు. పట్టాలు ఇవ్వకుండా మీరు 10,000 20,000 ఎకరానికి ఇచ్చి ఆ భూములు తీసుకుంటే పాపం వాళ్ళు ఎటుకాకుండా అవుతున్నారు. మీ మేనిఫెస్టోలో ఇంకోటి చెప్పారు, ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామని కూడా చెప్పారు. మేనిఫెస్టో రాసిన పెద్దలు శ్రీధర్ బాబు గారు మీ ముందే ఉన్నారు, మీ జిల్లా వాసులు. అయితే ఆ భూములకు పట్టాలన్నీ ఇవ్వండి, లేదు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆ ఎస్సీ ఎస్టీ భూములకు మరి పట్టా భూములతో సమానమైనటువంటి డబ్బు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? దయచేసి గౌరవ మంత్రి గారు దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష.